టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. కృష్ణా జలాలు ప్రాజెక్టులపై చర్చించేందుకు భయం ఎందుకని నిలదీశారు. ప్రజాభవన్లో నీళ్లు నిజాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొన్న సీఎం ఎవరి బాగు కోసం ప్రాజెక్టులను జూరాల నుంచి శ్రీశైలం దగ్గరకు మార్చారని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కేసీఆర్ హరీష్ రావును ఉరితీసినా తప్పులేదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34-66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొకసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తాయి ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512 2299 దాకా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకని ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి వస్తే 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి బేసిన్లో తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురాడు వాడి బిల్లులు ఎత్తేసి 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు. ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజీలోకి ఎత్తిండు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు వివాదాస్పదమైంది? జూరాల నుంచి నువ్వు శ్రీశైలం తరలించడంతో ఆంధ్రప్రదేశ్ కేసు వేయడానికి అవకాశం వచ్చింది. నువ్వు ఆ ప్రాజెక్టును 2022 వరకు డిపిఆర్ఏ తయారు చేయలే. ఎందుకు చేయలే? డిపిఆర్ తయారు చేస్తే పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. పబ్లిక్ డాక్యుమెంట్ అవుతే 32,200 కోట్ల నుంచి 75,000-80,000 కోట్లకి ఎప్పుడైతే అంచనాలు పెరిగినాయో అది ప్రజలందరికీ తెలిస్తే, కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మొత్తం చర్చ జరిగితే చంద్రశేఖరరావు లిఫ్టుల పంపుల కంపెనీ యజమాని ఏం దొంగతనం దోపిడీ చేస్తుండ్రో ఆ దోపిడీ బయటకు వస్తుందని చెప్పి 7 ఏళ్ళు ఆయన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టి వస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాళోజీ చెప్పిండు కదా, పక్కోడు చేస్తామని పొలిమేరలు అవతల తరతాం, వీడియో అయితే ఇక్కడ పాత్ర వేస్తాం అనేది చెప్పిండు కదా. సో సరిగ్గా వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే
చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి కేబినెట్ అప్రూవల్ లేదు. సభలోనే మాట్లాడతాం, మీరు రాండి, సభలో మీ గౌరవానికి మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం, మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి,